ఓం నమ శివాయ. మార్చి 3 హోలీ పండుగ రోజు ఆనందం, రంగులు, ఉత్సాహం నిండిన రోజు. అదే రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం జ్యోతిష్యపరంగా చాలా శక్తివంతమైన సంఘటన. చంద్రుడు మనసును సూచిస్తాడు. కుంభరాశి వారు వాయుతత్వానికి చెందినవారు. ఈసారి చంద్రగ్రహణం మీ మనసులో దాగి ఉన్న అనేక విషయాలను బయటకు తీసుకొస్తుంది. ఈ గ్రహణం మీకు 3 ముఖ్యమైన మార్పులను తెస్తుంది. ఆర్థిక సంబంధాలు, నిర్ణయాలు. మొదటగా ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే, గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన డబ్బులు ఇప్పుడు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రాజెక్ట్ అనూహ్యంగా లాభం ఇవ్వవచ్చు. కొత్త ఆదాయ మార్గం మీకు పరిచయం కావచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా రెండవది సంబంధాలు. మీ జీవితంలో కొంతమంది దూరమయ్యే అవకాశం ఉంది, కానీ అది మీ మంచికే. నిజమైన వారు మాత్రమే మీతో నిలబడతారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మూడవది నిర్ణయాల సమయం. ఈ గ్రహణం మీకు స్పష్టత ఇస్తుంది. చాలా కాలంగా మీరు తీసుకోలేని నిర్ణయం ఇప్పుడు తీసుకుంటారు. వ్యాపారంలో కొత్త దారిని ఎంచుకునే అవకాశం అనేటటువంటిది ఉంది. విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్యం పరంగా చూస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిద్రలేమి సమస్య ఉంటే అది క్రమంగా సరిదిద్దబడుతుంది. అయితే గ్రహణ సమయంలో ఉపవాసం ఉండటం మంచిది. ఈ గ్రహణం ఆధ్యాత్మికంగా కూడా మీకు మేల్కొలుపు ఇస్తుంది. మీరు దేవునిపై మరింత విశ్వాసం పెంచుకుంటారు. శివనామ స్మరణ చేయడం ఉత్తమం. ఓం నమ శివాయ జపం చేయండి. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి దానం చేయండి. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం, అదృష్ట దిశ ఈశాన్యం, అదృష్ట సంఖ్య 4. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ గ్రహణం ఒక్క రోజు ప్రభావం మాత్రమే కాదు, వచ్చే 15 రోజుల పాటు దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు ఇప్పుడు ముగింపు సమయం దగ్గరలో ఉంది. ఈ చంద్రగ్రహణం మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. చివరిగా ఒక చిన్న పరిహారం. హోలీ రోజు సాయంత్రం ఒక కొబ్బరికాయను దేవాలయంలో సమర్పించండి. పేదవారికి అన్నదానం చేయండి. మీ కోరిక త్వరగా నెరవేరుతుంది.